హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. మీరు అనుకున్నది సాధించాడు. కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ యొక్క తలరాతని తిరిగి రాశాడు. సో అనేది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరయ్యారు, బిగ్ బాస్ రన్నర్ ఎవరయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈరోజు సాటర్డే సంబంధించినటువంటి షూట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు మొత్తము బిగ్ బాస్ యొక్క స్టేజ్ పైన ప్రజెంట్ కూర్చున్నారు. ప్రజెంట్ షూటింగ్ అనేది జరుగుతుంది. సో ఈరోజు షూటింగ్లో ఏమేమి జరగబోతుంది, అదేవిధంగా ఎపిసోడ్లో ఏమేమి రాబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ యొక్క టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సో నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము నిన్న చెప్పినంత విధంగానే ప్రోమోలో ఆల్రెడీ చూసాము. మనము నిధి అగర్వాల్ రావడం జరిగింది. అదేవిధంగా శివాజీ గారు, లయ గారు, శ్రీముఖి, ప్రదీప్, మనం ఏ విధంగా చెప్పామో ఆ విధంగా అన్ని ఎపిసోడ్లో రాబోతున్నాయి. సో ఫస్ట్ శివాజీ గారు, అదేవిధంగా లయ గారు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మూవీకి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని మూవీ ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్ అనేది చేసుకుంటారు. దాని తర్వాత నిధి అగర్వాల్ వస్తారు. నిధి అగర్వాల్ ఒక బ్లైండ్ టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాలకు తలకు దెబ్బ తాకుతుంది. సో తలకు రక్తం అయితే చాలా వస్తుంది. సో మెడికల్ రూమ్కి వెళ్ళి ఒక కట్టు కట్టుకొని అయితే బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం చెప్పినట్లుగానే ప్రోమోలు వచ్చింది కదా, అదేవిధంగా BB2 జోడీ కోసము, ప్రమోషన్ కోసము ప్రదీప్ గారు, శ్రీముఖి గారు వచ్చారు. సో వాళ్ళు వచ్చి BB జోడీకి సంబంధించిన ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కొన్ని టాస్కులు పెట్టారు. అదేవిధంగా వాళ్ళకు కొన్ని వైట్ పేపర్ ఇచ్చి నెక్స్ట్ సీజన్కి వచ్చే కంటెస్టెంట్లకు మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏమని రాయమని చెప్తారు. సో వాళ్ళు రాయడం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ పడాల ఒక వెరైటీగా రాస్తాడు. ఏంటంటే, నా సజెషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు 100% టాప్ 5లో ఉండాలని మనసారా కోరుకుంటూ నేను మీ కళ్యాణ్ పడాలని రాయడం జరుగుతుంది. సో ఆ పేపర్స్ మొత్తం తీసి ఒక సీసాలో అయితే పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ అప్డేట్స్ ఈరోజు లైవ్లో రాబోతున్నాయి. మనకు నాగార్జున గారు చూపిస్తారు అవన్నీ. అదేవిధంగా ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది కూడా ఈరోజు క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాటర్డే ఎపిసోడ్లో టాప్ 3 కంటెస్టెంట్, బాటమ్ 3 కంటెస్టెంట్లలోనే ఎలిమినేట్ చేయబోతున్నారు. అంటే ఎవరి పొజిషన్ ఎలా ఉందంటే, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ ఉన్నాడు, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. అంటే ఈరోజు బాటమ్ 3 అంటే ఇమాన్యుయల్, అదేవిధంగా డెమాన్ పాను, అదేవిధంగా సంజన గారు. సో ఈ 3 మెంబర్స్ ఎలిమినేషన్ అనేది ఈరోజు జరగబోతున్నది. ఒక ఎలిమినేషన్ అనేది అనిల్ రావుపూడి డైరెక్టర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకరిని ఎలిమినేషన్ చేసి బయటికి అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు హీరోస్ అయితే లోపలికి వెళ్తారు. వాళ్ళ పేర్లు అయితే మనకి ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే చెప్తాను. వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా బాటమ్ 3 కంటెస్టెంట్లు ఈరోజు ఎలిమినేషన్ కాబోతున్నారు. సో బిగ్ బాస్ సూట్ కేసు ఎప్పుడు ఆఫర్ చేయబోతున్నారంటే, ఒక 10 lakhs, ఒక 15 lakhs, ఆల్మోస్ట్ 2 సూట్ కేసులు ఆఫర్ చేయబోతున్నారు. అది టాప్ 3 ఉన్నప్పుడు, అలాగే టాప్ 4 ఉన్నప్పుడు కూడా, అంటే 2 సార్లు సూట్ కేసు ఆఫర్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ డిమాండ్ పాన్ సూట్ కేసు తీసుకోవాలి, అదేవిధంగా ఇమాన్యుయల్ సూట్ కేసు తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండు. ఎందుకు సూట్ కేసు తీసుకోవాలంటే, వాళ్ళిద్దరు అర్హులు కాబట్టి. ఎందుకంటే టాస్కుల కింగ్ డిమాండ్ పాన్, ఆల్రౌండరు ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరూ బిగ్ బాస్కు పిల్లర్ల లాగా. సో 4 పిల్లర్లు అనుకుంటే 4 పిల్లర్లు వీళ్ళిద్దరు 2 పిల్లర్లు అవుతారు. సో ఆ విధంగా అందుకోసము వాళ్ళకి ఎలాగైనా మనీ ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తోనే చెప్పించానన్నా, లేకపోతే ఎక్స్ కంటెస్టెంట్తోనే చెప్పించన్నా, వాళ్ళు సూట్ కేసు తీసుకునేటల్లా బిగ్ బాస్ పకడ్బందీ అయితే ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు కూడా వాళ్ళు సూట్ కేసు తీసుకునేటట్లే మోటివేషన్ చేసేటట్లు కూడా బిగ్ బాస్ ప్లాన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు మొత్తము విత్ వైల్డ్ కార్డులతో సహా వాళ్ళందరూ బిగ్ బాస్ స్టేజ్ పైన ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళ డ్యాన్స్ రిహార్సల్స్ అన్ని నిన్ననే కంప్లీట్ అయ్యాయి. సో వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. అంటే కొందరు డ్యాన్స్ చేస్తున్నారు, అవి కూడా షూటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరెవరు వచ్చారంటే, కళ్యాణ్ పడాల గురించి వాళ్ళ మమ్మీ డాడీ రావడం జరిగింది. తనుజ గారి గురించి వాళ్ళ సిస్టర్, వాళ్ళ మమ్మీ వచ్చారు. అదేవిధంగా ఇమాన్యుయల్ కోసం వాళ్ళ బ్రదరు, వాళ్ళ మమ్మీ వచ్చారు. డిమాండ్ పాన్ కోసం వాళ్ళ మమ్మీ డాడీ, అదేవిధంగా సంజన గారి కోసం వాళ్ళ మమ్మీ, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ అయితే స్టేజ్ పైకి రావడం అయితే
జరిగింది. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పాను తెలుసా? కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కాబోతున్నాడు. మనకొచ్చిన అప్డేట్ ప్రకారము రేపు 9:30కు నాగార్జున గారు కళ్యాణ్ పడాల విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేయబోతున్నాడు. ఎందుకంటే హాట్‌స్టార్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్లు ఇంతవరకు ఎప్పుడు ఫాల్స్ కాలేదు, అన్ని జెన్యూన్ అప్డేట్సే రావడం జరిగింది. సో బిగ్ బాస్ విన్నర్కి సంబంధించినది కూడా జెన్యూన్ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఒక సామాన్యుడు చరిత్ర సృష్టించాడు, ఒక సామాన్యుడు బిగ్ బాస్ యొక్క తలరాత తిరిగి రాశాడు అనేది మీరు రేపు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మొత్తము కాలర్ ఎగరేసుకుంటారని చెప్పి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ రేపు కళ్యాణ్ పడాలకు ఎన్ని ఓట్లు వచ్చాయి, అదేవిధంగా తనుజ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది డిస్ప్లేలో చూపించబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను మీ జ్ఞానేశ్వర్, జై హింద్, ఉంటా మరి.